హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలలోని భాషాంశాల గురించి తెలుసుకుందాము. పదజాలం ఆ రోమన్ కింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్, జనకుడు తమ పిల్లలను చక్కగా తీర్చిదిద్దాలి. జనకుడు అనే పదానికి అండర్లైన్ చేశారు. దీనికి అర్థం రాసి సొంత వాక్యం రాయాలి. జనకుడు అంటే అర్థం తండ్రి. సొంత వాక్యం తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి. నెక్స్ట్ సెకండ్ వన్, దేవతలు అమృతం సేవించడం వల్ల అమరులు అయ్యారు. ఇక్కడ అమరులు అనే పదానికి అండర్లైన్ ఇచ్చారు. అమరులు అంటే అర్థం మరణం లేనివారు. సొంత వాక్యం దేవతలు మరణం లేనివారు. నెక్స్ట్ థర్డ్ వన్, చక్కని వాక్యే మనిషికి భూషణం. ఇక్కడ భూషణం అనే పదానికి అండర్లైన్ చేశారు. భూషణం అంటే అర్థం ఆభరణం. సొంత వాక్యం స్త్రీలకు బంగారు ఆభరణాలంటే మక్కువ ఎక్కువ. ఇక్కడ మక్కువ అంటే ఇష్టం అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐఏఎస్ కావాలనే అతని చిరకాల వాంఛ నెరవేరింది. ఇక్కడ వాంఛ అనే పదానికి అండర్లైన్ చేశారు. వాంఛ అంటే అర్థం కోరిక. సొంత వాక్యం రాము చిరకాల కోరిక కలెక్టర్ కావాలని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఆ నగరంలో హార్మ్యాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక్కడ హార్మ్యాలు అనే పదానికి అండర్లైన్ ఇచ్చారు. హార్మ్యాలు అంటే అర్థం మేడలు. సొంత వాక్యం మా గ్రామంలో పెద్ద పెద్ద మేడలు ఉన్నాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, మనం ఎప్పుడూ పరుల హితమునే కోరాలి. హితము అనే పదానికి అండర్లైన్ ఇచ్చారు. హితము అంటే అర్థం మేలు. సొంత వాక్యం ఇతరులకు మేలు చేసేవాడే నిజమైన పౌరుడు. నెక్స్ట్ ఆ రోమన్ కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఫస్ట్ వన్, పుత్రుడు. పుత్రుడికి పర్యాయ పదం కొడుకు, కుమారుడు, తనయుడు. నెక్స్ట్ సెకండ్ వన్, వస్త్రం. వస్త్రంకి పర్యాయ పదం బట్ట, అంబరము. నెక్స్ట్ థర్డ్ వన్, జనని. జననికి పర్యాయ పదం తల్లి, అంబ, అమ్మ. నెక్స్ట్ ఫోర్త్ వన్, చక్షువు. చక్షువుకి పర్యాయ పదం కన్ను, నయనం, నేత్రం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వహ్ని. వహ్నికి పర్యాయ పదం అగ్ని, నిప్పు, అనలం. నెక్స్ట్ ఈ రోమన్ కింది పదాలకు నానార్థాలు రాయండి. ఫస్ట్ వన్, గురువు. గురువుకు నానార్థాలు తండ్రి, బృహస్పతి, ఉపాధ్యాయుడు. నెక్స్ట్ సెకండ్ వన్, అర్థం. అర్థంకి నానార్థాలు శబ్దార్థము, ధనము. నెక్స్ట్ థర్డ్ వన్, ఫలం. ఫలంకి నానార్థం ప్రయోజనం, పండు. నెక్స్ట్ ఫోర్త్ వన్, బుధుడు. బుధుడికి నానార్థము పండితుడు, మనిషి, చంద్రపుత్రుడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వంశం. వంశంకి నానార్థం తండ్రి తాతల పరంపర, వెన్నెముక, గుంపు, కులము. ఇవి నానార్థాలు. నెక్స్ట్ ఈ రోమన్ కింది పదాలకు వ్యుత్పత్తార్థాలు రాయండి. ఫస్ట్ వన్, ధర్మం. ధర్మంకి 2 ఉత్పత్తార్థాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, విశ్వమును ధరించునది, వేద వివహితమైన కర్మ. సెకండ్ వన్, ధరించునది, పుణ్యము, ఆచారము, స్వభావము. నెక్స్ట్ సెకండ్ వన్, బుధుడు. బుధుడికి వ్యుత్పత్తార్థము అన్నింటినీ తెలిసినవాడు, విద్వాంసుడు, వేల్పు, చంద్రసుతుడు. నెక్స్ట్ థర్డ్ వన్, జనని. జననికి వ్యుత్పత్తార్థం కొడుకులను కనునది, తల్లి. నెక్స్ట్ ఫోర్త్ వన్, కౌశికుడు. కుశికుడను రాజు మనవడు, విశ్వామిత్రుడు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వసుధ. వసుధకు ఉత్పత్తార్థం బంగారం గర్భమందు కలిగినది, భూమి. ఇవి వ్యుత్పత్తార్థాలు. నెక్స్ట్ ఊ రోమన్ కింది పట్టికలో ప్రకృతి వికృతి పదాలు ఉన్నాయి. వీటిని గుర్తించి రాయండి. మనకు కింద పట్టికలో ప్రకృతి వికృతులు కలిపి ఇచ్చినాడు. వాటిని మనం ప్రకృతిని ఒక సైడు, వికృతిని ఒక సైడు రాయాలి. జన్నం, కార్యం, దిటవు, పుత్రుడు, బొట్టె, యజ్ఞం, విజ్ఞానం, దృఢం, విజ్ఞానం, యథ, కర్జం, హృదయం.
ఇందులో మనకి ప్రకృతి వికృతులు రెండూ కలిపి ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రకృతికి వికృతిని రాద్దాం. యజ్ఞం. యజ్ఞం అనేది ప్రకృతి, దీనికి వికృతి పదం వచ్చేసి జన్నం. సెకండ్ వన్ కార్యం. కార్యంకి వికృతి పదం కర్జం. థర్డ్ వన్ దృఢం. దృఢంకి వికృతి పదం దిటవు. నెక్స్ట్ ఫోర్త్ వన్ పుత్రుడు. పుత్రుడికి వికృతి పదం బొట్టె. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ విజ్ఞానం. విజ్ఞానంకి వికృతి పదం విజ్ఞానం. నెక్స్ట్ సిక్స్త్ వన్ హృదయం. హృదయంకి వికృతి పదం యద. నెక్స్ట్ మనం వ్యాకరణాంశాలు చూద్దాం. సందులు సమాసాలు. ఆ రోమన్ కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ఫస్ట్ వన్ నిజంబగు. నిజంబగుని విడదీస్తే నిజంబు ప్లస్ అగు. సంధి పేరు ఉత్వసంధి. ఉత్వసంధి సూత్రం ఉత్తునకు అచ్చు పరంబగునప్పుడు. ఇక్కడ చూడండి, నిజంబు అనే దగ్గర బూ అంటే మనకి వు అనే స్వరం వస్తుంది, ప్లస్ అవతల ఆ అనేది అక్షరం. వు అనే దానికి ఆ అనే పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. నెక్స్ట్ సెకండ్ వన్ మూలం బైనది. ఇది కూడా సేమ్ ఉత్వసంధే, మూలంబు ప్లస్ అయినది. నెక్స్ట్ థర్డ్ వన్ కలదొక. కలదు ప్లస్ ఒక, ఇది కూడా ఉత్వసంధే. కలదు. దు అనే దగ్గర ఊ అనే స్వరం వస్తుంది, ఓ అనే అక్షరం ఉంది కాబట్టి ఇది కూడా ఉత్వసంధే. నెక్స్ట్ ఫోర్త్ వన్ వేల్పులసగు. వేల్పులు ప్లస్ అనఘ, ఉత్వసంధి. ఫిఫ్త్ వన్ నీ ఒకరుండవు. నీవు ప్లస్ ఒకరుండవు, ఇది కూడా ఉత్వసంధినే అవుతుంది. నెక్స్ట్ ఆ రోమన్ కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి. మనకు పైన సంధిని విడదీసి దాని సూత్రం రాయండి అన్నారు, ఇక్కడ సంధిని కలిపి సూత్రం రాయండి అని చెప్పారు. ఫస్ట్ వన్ జ్ఞాన ప్లస్ అర్థంబు. దీన్ని కలిపి రాస్తే జ్ఞానార్థంబు అవుతుంది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరంబగునప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అగును. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం జ్ఞాన అనే దగ్గర ఆ అనే స్వరం వచ్చింది. ఇక్కడ ప్లస్కి రైట్ సైడ్ అర్థంబు దగ్గర మొదటి అక్షరము ఆ ఉంది. ఆకు ఆ పరమైంది కాబట్టి ఇక్కడ జ్ఞానార్థంబు అంటే నాకు దీర్ఘం పరమైంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ సెకండ్ వన్ విజ్ఞాన ప్లస్ ఉన్నతి. దీన్ని కలిపి రాస్తే విజ్ఞానోన్నతి అవుతుంది. ఇది గుణసంధి. గుణసంధి సూత్రం అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏఓఆర్లు ఏకాదేశంగా వస్తాయి. ఈ ఏఓఆర్లనే గుణాలు అని అంటారు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే విజ్ఞాన ప్లస్ ఉన్నతి. నా అనేది ఇక్కడ స్వరం ఆ అనే స్వరం వస్తుంది, ప్లస్ ఉన్నతి. ఉన్నతిలో మొదటి అక్షరము వు, ఇక్కడ స్వరము నా కాడ ఆ వచ్చింది. ఆ ప్లస్ వు కలిపి ఇక్కడ ఓత్వంగా మారింది కాబట్టి విజ్ఞానోన్నతి అనేది సంధి వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. నెక్స్ట్ థర్డ్ వన్ అతి ప్లస్ అంత. దీనిని కలిపి రాస్తే అత్యంత అవుతుంది. ఇది ఎనాదేశ సంధి. మనకు ఎనాదేశ సూత్రం ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. ఈ యావారాలనే సంస్కృతంలో ఎన్నులు అని అంటాము. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే అతి ప్లస్ అంత. అతి అనే దగ్గర ఈ అనే స్వరం వస్తుంది, ఇక్కడ అంత అనే దగ్గర ఫస్ట్ లెటరు ఆ ఉంది. ఈకి ఆ అనే అసవర్ణములైన అచ్చుపరమైంది కాబట్టి ఇక్కడ యా అనేది ఒత్తుగా చేరింది అంటే అత్యంతగా మారింది కాబట్టి ఇది ఎనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ధర్మ ప్లస్ ఆత్ముడు. ఇక్కడ ధర్మ అంటే ఆ అనే స్వరం వచ్చింది, ఇక్కడ ప్లస్ ఆత్ముడిలో కూడా ఫస్ట్ లెటర్ ఆ వచ్చింది.
ఆకి ఆపరం అయ్యింది కాబట్టి ఇక్కడ దీర్ఘం ఏకాదేశం అయ్యింది కాబట్టి ధర్మాత్ముడుగా మారింది. ఇది సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఈ రోమన్ కింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. ఇక్కడ ఫస్ట్ వన్ జనని జనకులు. దీని విగ్రహవాక్యం జననీయును జనకుడును. ఇది సమాసం ద్వంద్వ సమాసం. నెక్స్ట్ సెకండ్ వన్ ఫల పుష్పములు. ఫలమును పుష్పమును. ఇది కూడా ద్వంద్వ సమాసమే. థర్డ్ వన్ వస్త్రభూషణములు. దీని విగ్రహవాక్యం వస్త్రములును భూషణములును. ఇది కూడా ద్వంద్వ సమాసం. ఫోర్త్ వన్ భక్ష్య భోజ్యములు. భక్ష్యములును భోజ్యములును. ఇది ద్వంద్వ సమాసం. నెక్స్ట్ ఊ రోమన్ కింది విగ్రహవాక్యాలకు సమాస పదం రాసి సమాసం పేరు రాయండి. ఫస్ట్ వన్ ధర్మమైన పదము. ధర్మపథము. ఇది విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. నెక్స్ట్ సెకండ్ వన్ సనాతనమైన ధర్మం. దీని సమాసం సనాతన ధర్మం. సమాసం పేరు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. నెక్స్ట్ థర్డ్ వన్ మానుషుని యొక్క దేహం. దీని సమాస పదం మానుష దేహం. సమాసం పేరు షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ ఫోర్త్ వన్ శోకమనెడి వహ్ని. దీని సమాస పదం శోకవహ్ని. దీని సమాసం పేరు రూపక సమాసం. నెక్స్ట్ ఊ రోమన్ అలంకారాలు. అలంకారాల్లో మనం రూపక అలంకారం గురించి తెలుసుకుందాము. కింది పద్యాన్ని చూస్తే నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైది వినవే వారాలరిగి ఇంకనైనా నమ్ముదుసల్లా యుదగ్ర శోకవహ్ని నార్పవయ్యా అనే ఈ పద్యంలో శోకవహ్ని అనేది కింద 4వ లైన్లో ఉంది. అది శోకవహ్ని అనేది రూపక సమాసం. దీనిని అలంకారాలలో రూపక అలంకారం అని కూడా పిలుస్తారు. వహ్ని అనేది ఉపమానం, శోకం అనేది ఉపమేయం. ఇక్కడ ఉపమాన ధర్మాన్ని ఉపమేయం పైన ప్రదర్శిస్తే ఆ రెండిటికి అభేదం లేదు అంటే భేదం లేదు అని చెప్పడం రూపక అలంకారం. నెక్స్ట్ రూ రోమన్ కింది వాక్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. ఫస్ట్ వన్ సంసార సాగరాన్ని ఈదటం కష్టం. ఇక్కడ బాగా చూడండి. ఈ వాక్యంలో సంసార సాగరం అనేది సంసారం అంటే ఉపమేయానికి, సాగరం అంటే ఉపమానానికి, ఈ రెండింటికి భేదం లేదు అని చెప్పబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇది రూపక అలంకారం. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. ఇక్కడ దయావర్షంకి సమాస పదం దయ అనేది వర్షం. ఇక్కడ బాగా చూడండి. దయ అనేది ఉపమేయానికి, వర్షం అనేది ఉపమానానికి అభేదం చెప్పబడింది అంటే భేదం లేదు అని చెప్పబడింది. కాబట్టి ఇది కూడా రూపక అలంకారం. నెక్స్ట్ రూ రోమన్ కింది పద్యపాదాలకు గురువు లఘువులు గుర్తించి ఘన విభజన చేసి ఏ పద్యపాదమో రాయండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్ ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రెండవ తెప్పగాగా నత్యంత. ఈ పద్యపాదానికి గురువులు లఘువులు గుర్తించి అది ఏ పద్యపాదానికి సంబంధించిన లక్షణమో రాయండి అని చెప్పారు. ఇక్కడ మనం గురువులు లఘువులు గుర్తించడానికి ముందు మూడు అక్షరాలను ఒక్కొక్క ఘన విభజనగా డివైడ్ చేసుకోవాలి. తర్వాత యమాతార జబాన సలగం అనే సూత్రంను ఉపయోగించి గురువు లఘువులను గుర్తించుకోవాలి. అక్కడ వచ్చిన గురువు లఘువులను బట్టి అది ఏ పద్య లక్షణమో మనం గుర్తించవచ్చు. మనకు ఇక్కడ బరనబ బరవ అనే గణాలు వచ్చినందున ఇది ఉత్పలమాల పద్యపాదం. ఇప్పుడు ఉత్పలమాల యొక్క లక్షణం చూద్దాం. ఉత్పలమాల యందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా బరనబ బరవ అనే గణాలు వరుసగా వస్తాయి. పాదంలోని మొదటి అక్షరానికి ఆ పాదంలోని 10వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది, ప్రాసయతి చెల్లదు.
ఉత్పలమాల పద్యంలో మొదటి గురువును 2 లఘువులు చేసినచో అది చంపకమాల పద్యపాదము అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్. అనుపమ మెట్టి వారలకు నందందు ధర్మపథంబు దాత్రిలో. ఈ పద్యపాదానికి గురువులు లఘువులు గుర్తించి అది ఏ పద్యపాదమో తెలపండి అని ఇచ్చారు. ఇక్కడ ముందుగా మనం ఈ పద్యపాదంని 3 అక్షరాలుగా డివైడ్ చేసుకొని గురువులు లఘువులు గుర్తించాలి. ఈ గురువులు లఘువులు గుర్తించిన తర్వాత యమాతార జబాన సలగం అనే సూత్రం ద్వారా ఈ గురువులు లఘువులకు గణాలను గుర్తించాలి. ఈ గణాలను గుర్తించిన తర్వాత ఇది ఏ పద్యపాదానికి సంబంధించినదో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు నజ భజ జజర అనే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది చంపకమాల పద్యపాదము. ఇప్పుడు చంపకమాలకు సంబంధించిన లక్షణాలను తెలుసుకుందాం. చంపకమాల యందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ నజ భజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలోని మొదటి అక్షరానికి ఆ పాదంలోని 11వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాసనియమము కలదు, ప్రాసయతి చెల్లదు. చంపకమాల పద్యపాదమునందు మొదటి 2 లఘువులను ఒక గురువును చేసినచో అది ఉత్పలమాల పద్యపాదము అవుతుంది. నెక్స్ట్ ఏ రోమన్. మనం 9వ తరగతిలో నేర్చుకున్న ఆటవిల్లది పద్య లక్షణాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. మనకు ఇక్కడ నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై విగత చక్షులైరి వినవే వారా. ఈ పద్యపాదాలకు గురువులు లఘువులు గుర్తించి ఆటవిల్లది యొక్క పద్య లక్షణాలను చూద్దాం. ఆటవిల్లది పద్యం ఉపజాతికి చెందినది. ఇందులో 4 పాదాలు ఉంటాయి. 1వ పాదము మరియు 3వ పాదము ఒక విధంగా ఉంటాయి. 2, 4వ పాదాలు ఒక విధంగా ఉంటాయి. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4 పాదాల్లో 5 వరుసగా సూర్యగణాలే వస్తాయి. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి లేని చోట ప్రాసయతి చెల్లుతుంది. దీనికి ప్రాస నియమము లేదు. ఇవి ఆటవిల్లది యొక్క పద్య లక్షణాలు. కింది పద్య భాగాన్ని ఘన విభజన చేసి లక్షణ సమన్వయం చేయండి అని ఇచ్చారు. మనం ఇందాక ఆటవిల్లది యొక్క పద్య లక్షణాలను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పద్య పాదాలకు గురువులు లఘువులను గుర్తించి దాని లక్షణాలను సమన్వయం చేసి రాయండి అని చెప్పారు మనకి. ఇక్కడ చూస్తే భూమిలోన బుట్టు భూసారమెల్లను తనువులోన బుట్టు తత్వమెల్లా. ఈ పద్యపాదాలకు గురువులు లఘువులు గుర్తించి వాటిని లక్ష్య సమన్వయం చేయాలి. మనం ఇక్కడ గురువులు లఘువులు గుర్తించింటే మనకి ఆటవిల్లది యొక్క పద్య లక్షణాలే వచ్చాయి. ఇప్పుడు లక్షణాలను సమన్వయం చేయడం చూద్దాం. మొదటి పాదంలో 3 సూర్యగణాలు వచ్చాయి. కావాలంటే పైన చూడండి, గల గల గల. 2 ఇంద్రగణాలే వచ్చాయి. త బ అనే గణాలు ఇంద్రగణాలు, గల అనే గణము సూర్యగణము. 2వ పాదంలో 5 వరుసగా సూర్యగణాలే వచ్చాయి. నా గల 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 గల. కనుక ఇది ఆటవిల్లది. ఇంకా ఇక్కడ 1వ పాదంలో భూ అనే అక్షరానికి 4వ గణంలోని భూ అనే అక్షరానికి యతిస్థానం కుదిరింది. 2వ పాదంలో కూడా మొదటి అక్షరం తా నుంచి 4వ గణం తాకు యతిస్థానం కలిసింది. ఈ పద్యపాదంలో ప్రాస నియమం లేదు, ప్రాసయతి కలదు. నెక్స్ట్ ఏ రోమన్. కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అని ఇచ్చారు. ఫస్ట్ వన్, ధర్మవ్యాధుండు కౌశికునితో ఇట్లనియే. ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మారిస్తే ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు అని వస్తుంది. సెకండ్ వన్, గృహంబునకు రమ్మని ఎతనిం ధోడ్కొని చనియే. దీనిని ఆధునిక వచనంలోకి మారుస్తే
ఇంటికి రమ్మని అతన్ని తీసుకొని వెళ్ళాడు అనే అర్థం వస్తుంది. థర్డ్ వన్, ఇమ్మహాత్ముండు మనలన్ జూచు వేడుక నిట వచ్చేనని చెప్పిన. ఈ వాక్యంని ఆధునిక వచనంలోకి మారుస్తే ఈ మనిషి మనలను చూడాలని ఇక్కడకు వచ్చాడని చెప్పాడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, బతివ్రత పనుపునం చేసి నీవు ధర్మాజ్ఞార్థంబు నాయున్న ఎడకుం జనుదెంచితివి. దీనిని ఆధునిక వచనంలోకి మారుస్తే పతివ్రత పంపగా నీవు ధర్మాన్ని గురించి జ్ఞానం పొందాలని వచ్చావు అనే అర్థం వస్తుంది. ఈ వీడియోలో మనం ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలలోని పదజాలం, భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో బతుకుగంప లెసన్లోని పదజాలం, భాషాంశాలు, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.